యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కన వాళ్ళకి ఇది చెప్పండి, ఇది కూడా చెప్పండి, వందనాలు చెప్పుకోండి. చెప్పారా? మంచిది. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ ఫ్యాన్ లాపి, ఇక్కడ ఫ్యాన్ లాపి. ఈ హృదయములను అంటే మన హృదయానికి, మన ప్రాణానికి అప్పుడప్పుడు కలవరపడే పరిస్థితులు వస్తుంటాయి. అంచేత ఏది పడుతుంది అర్థం కాదు. జ్ఞానంతో పని చేయాలి. చేసినా అక్కడ ప్రతిదీ కూడా క్రమం ఉండాలి. గొంతు తీయడం కాదు, ప్రతిదీ కూడా క్రమం ఉండాలి, మర్యాద ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు కూడా కొన్ని కలవరాలు ఉన్నాయి. ఒకటి, అసలు మనం చేసేదంతా దేవుని చిత్తమేనా? మన దేవుని చిత్తం చేయాలి, చేస్తున్నాం అనుకున్నాం. అసలు దేవుని చిత్తమే మనం చేస్తున్నాం. వాట్సాప్లో ఒక కంప్లైంట్ వెళ్ళింది కలెక్టర్ గారు. పెద్దాపురంలో జరుగుతున్న సభల్లో వేల మంది గ్యాదర్ అవుతున్నారండి. వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం అంటున్నారు, కానీ అలా కాదని ఆర్ఎస్ఎస్ వాడు, భారతీయ జనతా పార్టీ వాడు కంప్లైంట్ చేశారు. అది జరగకూడదు. పెద్దాపురంలో చేస్తే ఇక్కడ కూడా ఎవడో లేస్తారుగా అనే కలవ లేస్తాడేమో అని. అఫ్కోర్స్ నేను చెప్పాను కదా మీకు, సభలో ఎక్కడో మొత్తం మీద మాత్రం ఆగదు, జరుగుతాయి. అది గ్రౌండ్లో కానందువలన హాల్లో అనుకున్న హాల్లో కాదు, చర్చలు జరుగుతాయి. మొత్తం మీద వీ స్పెండ్ అవర్ టైం. అందుకే మన దేవుడు నన్ను 27వ తారీఖుకే మన ప్రార్థనలో వెళ్తాయి ఉపవాసం. కానీ నేను 28, 30 కూడా ఉంటున్నాను. అందుకే లేట్గా మొదలుపెట్టి అలా మొదలుపెట్టి ఇచ్చాడు దేవుడు. నాకు తెలుసు 1వ తారీఖు వరకు నేను ఉంటాను. ఏమో దేవుడు చెప్తుంది 2021 జనవరి 21 దాకా ఉంటాను. మంచిది. ఒకసారిగా అలవాటు పడిపోయాక బాడీ లాంగ్వేజ్లో ఆ దేవునితో ఉన్న అనుబంధం అలా కొనసాగిపోతుంది. మన ముందు ఎన్నో ఎండాస్ ఉన్నాయి. అవి మానవ శక్తితో, జ్ఞానంతో, ధనముతో, పేరుతో, ప్రఖ్యాతులతో జరగవు. అది చిన్నదైన పెద్దైన దేవునికి మహిమకరంగా జరగాలంటే, మన ముందున్న సవాళ్ళు మనం ఎదుర్కోవాలంటే దేవుని యొక్క బలమైన అభిషేకం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇవ్వాల్సిన వర్తమానాన్ని దేవుడు ఒక వారం క్రితమే నటించాడు. నాతో మాట్లాడు. స్పీకింగ్ టు మీ. దేవుడు మీకు ఏదో చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ముందు నాతో చెప్తుంటాడు. చెప్పి నన్ను అడుగుతుంటాడు, నువ్వు అప్ టు మార్క్ ఉన్నావా? నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా చేస్తున్నావా అని దేవుని ఆత్మ పలు విధాలుగా పరిశోధిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. ఈరోజు నేను అనుకున్నాను, మామూలుగా ఈ వాక్యాల ముందు ఇందాక పాట సమస్తము సాధ్యమైన పాట మీకు నేర్పిద్దాం, అందరినీ నిలబెట్టి మన అవసరాలని అనుకున్నాను. ఇది ఒక ప్రేమ్. మరి ఆ పాట అడ్వాన్స్గా పాడించాడు. సంతోషం. బాగా పాడా? నువ్వు అంటే మీ అభిమానం తప్ప ఎలా పాడితే బాగుంటుంది. నేను ఏమైనా చెప్పాననుకో ఒకలా ఉంటుంది, కానీ మీకు ఇక పాస్టర్ గారు ప్రార్థన చేసినా మీకు బాగుంటుంది, ప్రేమ పాడినా కూడా మీకు బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ ఎక్స్ప్రెస్ చేయడం అనవసరంగా తొందరపడరు, కోపపడరు, లేకపోతే వాళ్ళకి అది లేదు. పాస్టర్ ఆయనకు వచ్చిందేమో. నాదైతే అలాంటి రోషంతో కూడిన మనసు. ఐ కాంట్ టాలరేట్. ప్రతిదాన్ని నేను ఈ తేడా విధానాన్ని నేను చూస్తే నేను అడ్జస్ట్ అవ్వలేదు. ఐ కాంట్ కాంప్రమైజ్ అవ్వలేదు.
కోపం కాదు, వాళ్ళ ధ్యాస కాదు, ఎవరి మీద నాకు అలాంటి ఒక రకమైన మనసు నాకు ఉండదు. కానీ ఆ సందర్భం బట్టి వాళ్ళకి వెంటనే చెప్పాలి అని అనిపిస్తుంది. కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది, కొంతమందికి బాధ అనిపిస్తుంది, కానీ మళ్ళీ తర్వాత నాకు హృదయం ఉండదు. కానీ మరి ఒక రకంగా ప్రేమకి అది చాలా పొలైట్గా, పద్ధతిగా, కూల్గా చెప్పడం అలవాటు అయింది, సంతోషంగా. అలా ఇంట్లో నన్ను ఉంటాడు. ఎక్కడ వెళ్తున్నప్పుడు ఒక తప్పు చేసినట్టు కల్పించినా సరే అలా వద్దు అంటాడు, నన్ను తెలుసుకుంటాడు అంటాడు. కానీ నన్ను ఏమన్నాడు కూడా ఉంటే నాకు డేంజర్ అయిపోతుంది, నాకు కంట్రోల్ అయిపోతున్నాను. మంచిదే, దేవుడు ఒక్కొక్క రకంగా మోల్డ్ చేస్తుంటాడు. మనం ఎలా అయినాలో తెలుసు, మనల్ని ఎలా వినిపించుకోవాలో వినేట్ చేయడానికి తెలుసు. ఈ మధ్య నాకు కూడా అనిపిస్తుంది, అవును నిజమే కదా. ఇప్పుడు మనం వాక్యంతో చెప్పడమే, మామూలుగా చెప్పొద్దు. మామూలుగా చెప్తుంటే, మామూలుగా చెప్తున్నప్పుడు మాటల్లో కొంతమందికి అది గ్రహించుకోలేకపోవచ్చు, లోపడలేకపోవచ్చు, ఇంకెప్పుడు ఇలా చెప్తారని అనుకోవచ్చు. కానీ వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఖచ్చితంగా మనం మాట్లాడిస్తుంది, మనం లోపరుస్తుంది. ఏది ఆ వాక్యమే నీకు తెలియకూడదని నేను లోపరిచేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, చేయగలరు. అంత మాత్రమే శక్తి దేవుని వాక్యానికి. ఎందుకో మీతో మనసు మాట్లాడాలనిపిస్తుంది, మనసు విప్పాలి, ముడేసుకోకూడదు. మనం ఎవరేమంటాడు, మీతో మాట్లాడినప్పుడు నా అంతఃకరణము సంకుచితంగా లేదు, అరమరికలతో లేదు అంట. అంటే సంఘానికి పాస్టర్ గారి మధ్యలో మంచి అవినాభావ సంబంధం ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, మీరు ఏం చెప్తున్నా నేను వినేయడానికి, నమ్మేయడానికి నేను మామూలుగా కూరగాయలు అమ్ముకునే గాజులు బట్టలు అమ్ముకునే రకంగా ఐ సెన్స్ అండ్ డిసెండ్. నేను మీరు మాట్లాడిన ప్రతి మాట నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేను నాకు ట్రాన్స్లేట్ చేస్తాను. ఇంతకేనా అని అడిగాడు పేతురు. తెలియక అప్పటికే ఆత్మలో అతనికి అర్థమైంది, ఒక ఫ్యామిలీ రాబోతుంది, ఆ ఫ్యామిలీ అబద్ధం ఆడిపోతుంది. ఎవరితో డైరెక్ట్గా? ఏమండి, మనం ఆడే అబద్ధాలు ఎవరితో ఆడుతున్నాం? డైరెక్ట్గా దేవుని ఆత్మకు విరోధంగా ఆడటం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని, లేదంటే అర్థం ఏంటి? నువ్వు డైరెక్ట్గా దేవుని ఆత్మకు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, అనవసరంగా వేస్ట్ చేసుకున్న టైంని. నేను ఏదో మాట్లాడేసి చలమని అయిపోతుంది అనుకున్నావు, కానీ నువ్వు అలాగే అలవాటు చేసుకుంటే, సాధన చేసుకుంటే ఒకనాడు నీకు మరణమే తప్ప ఇంకొకట్లేదు. అన్నయ్య సభ్యులు నీకంటే ఎక్కువ తక్కువ? అసలు నీకంటే చాలా గొప్ప ఇచ్చే విషయంలో. ఎవరు అడిగాడు అసలు? అందరూ ఇస్తున్నారని వాళ్ళకి అనిపించింది, కానీ ఇచ్చేటప్పటికి మళ్ళీ మనసు మారింది, తర్వాత వాళ్ళకి నష్టం వచ్చింది. జాగ్రత్త, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆత్మ కలిగిన దేవుడిగా నేను ఉన్నాను. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే నీవు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో, ఏ రకంగా నాతో చెప్తున్నావో నాకు అర్థమవుతుంది కదా. రిపీటెడ్లీ సేయింగ్ అగైన్. ఏ మనస్తత్వంతో మాట్లాడుతున్నావు, లోపల ఏం పట్టుకుని బయట ఏం మాట్లాడుతున్నావు? దేవుని ఆత్మ చెప్తాడు. నాకు తెలియదు, నేను మనుషులేగా, మీలాంటి మనుషుల్ని. ఏరియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ పరిశుద్ధాత్మ కలిగినప్పుడు ఆత్మ దేవుడు నీ గురించి చెప్తాడు. అంతేకాదు, నీకు ఆత్మ ఉంటే నీకు కూడా నా గురించి చెప్తాడు. ఈ విల్ టెల్ యూ వాట్ ఐ యామ్. మీ పాస్టర్ గారు ఎవరు? స్వార్థపరుడు, లేక కోపిష్టివాడు, దుర్మార్గుడు, లేక ఎవడో నీకు తర్జుమా చేస్తాడు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు, నీలో కూడా ఉంటాడు. నీకు అర్థం చేసుకో. అంటే మన జీవితాల్లో నేను మీకు అర్థం కావాలి, మీరు నాకు అర్థం అవుతారు. అలాగే మనం అందరం కూడా రోజు రోజుకి వెయ్యాలా? దేవుని మనస్సు గలవారమై ఉండాలా. ప్రభు మనస్సు గలవాడేవాడు అంటాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తానికి ఎంత మాత్రం కూడా మనం వ్యతిరేకంగా ప్రయాణం చేయకూడదు, మాట్లాడకూడదు. ఏది మాట్లాడి చలామణి అయిపోతాను అనుకోకూడదు. నువ్వు 9 చేసి ఒకటి మిస్ అయిపోయామంటాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయి, 9 చేసి చెప్పడమా? ఒకటి మిస్ అయిపోయినా మొత్తం మిస్ అయిపోయాం. అసలు ధర్మశాస్త్రం అంతా, ఆ ధర్మశాస్త్రం అనేటువంటి ఆ యొక్క బత్తాయి రసాన్ని పిండామనుకో ఏమొస్తుంది? బత్తాయి పెడితే బత్తాయి రసం వస్తుంది. ధర్మశాస్త్రం పెడితే ప్రేమ అనేది బయటకు వస్తాడు. ప్రేమ రసం. హల్లెలూయా. ప్రేమ, దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు. నీవు కూడా, నేను కూడా ప్రేమ కలిగి చేయాలి. ఆరాధన చేసినా, సభలు పెట్టినా, వడ్డించినా, వండినా, తిన్నా, వాటెవర్ యూ డూ, ఏం చేయాలంటే ప్రేమ కలిగి చేయాలి. ప్రేమ లేకపోతే మళ్ళీ జీరోకి వచ్చింది. వెళ్ళింది 9కి వెళ్ళి అక్కడ ప్రేమ లేదు కదా, మళ్ళీ జీరో వచ్చింది. మరి జీరో నుంచి 1, 2 మళ్ళీ మొదలెట్టాల్సింది. జాగ్రత్త. మన జీవితాలని, ఆధ్యాత్మిక జీవితాలని చాలా పద్ధతి ప్రకారంగా కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం చేయరుగాక.
దేవుని వాక్యముల నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. Book of Acts chapter 20 verse 35. బైబిల్ తెరవండి, బైబిల్ తెచ్చుకోండి. ఇంకా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, వాక్యం దగ్గర ఉండాలి, జ్ఞానంగా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అని చెప్పి పిల్లల పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు అక్కడ మిలేతు అనే స్థలంలో సంఘ పెద్దలందరినీ, సంఘ నాయకులందరినీ పిలిపించి మాట్లాడుతున్నాడు. ఒక పాస్టర్ గారు మరి ఒక పాస్టర్ గారికి మాదిరిగా ఉండాలి. ఎన్ని విషయాల్లో? అక్కడ చదవండి. ఎన్ని విషయాల్లో చదవనమ్మా? అన్ని విషయాలు. ఈ మధ్య మన అంశం మాదిరి అనండి, అనాలి. మాదిరి అనే మాట ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అలాగే మోడల్. నిన్ను ఉదాహరణగా తీసుకుంటారే, నిన్ను ఒక ప్యారబుల్గా తీసుకుని మాట్లాడతారే, దాన్ని ఏమంటారు? మాదిరి. క్లాసులో టీచింగ్ చేస్తున్న టీచర్ చెప్తూ ఫర్ ఎగ్జాంపుల్ అని ఏం చెప్తారు. అలాగా ఈ మధ్యాహ్నం దేవుని ఆత్మ నిన్ను ఉదహరించి సంఘానికి ఏదో చెప్పాలి. అందరం ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి, పౌరుషంగా ఉండాలి అని చెప్పి ఉదాహరణకి అని ఉండాలి. ఉదాహరణకి అని ఎవరి పేరు చెప్పాలి? ఆ ప్రార్థనలో ఆ పట్టు వదలకున్న వారి పేరు చెప్పాలి. అలా నీ పేరు చెప్పాలి. నేను ఉదాహరించాలి. మాదిరి. భూలోకంలో చాలా మంది చెబుతారు కానీ చేయరు. చాలా మంది మాటలు కోటలు దాటిపోతాయి. నాకు తెలిసి చాలా భక్తులు. ఎప్పటికీ నేను విలియం కేరీ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు కూడా నేను పరిశీలిస్తున్నాను. చాలా మంది భక్తులు తక్కువ మాట్లాడారు, ఎక్కువ చేశారు. ఏం చేశారో అలాగే బతికారు. చాలా మంది చెప్పుకుంటూ పోయారు, ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కటి కూడా చెప్పింది ఒక్కరు కూడా చేయని వాళ్ళు ఉన్నారు. ఇవాళ హ్యాండ్ పిక్గా కొంతమంది భక్తులు మనం చెప్పుకోవచ్చు. విలియం కేరీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెడితే పురుషోత్తమ చౌదరి గారు ఇవాళ గారి పాటలు పాడుతున్నారు. 200 సంవత్సరాల పైన. విలియం కేరీ గారు 300 సంవత్సరాల పైన. మార్టిన్ లూథర్ గారు 500 సంవత్సరాల పైన అయింది. వై వీఆర్ రిమెంబరింగ్ ఈవెన్ టుడే అంటే వాళ్ళు వేశారనమాట, మాదిరిగా ఉన్నారు. స్తోత్రం. మాదిరి. సాధు సుందర్ సింగ్ గారు, మేము రాక్పూర్ పంజాబ్లో ఆయన ఇంటికి వెళ్ళాను. నేను ఇంగ్లాండ్లో విలియం కేరీ గారి ఇంటికి వెళ్ళాను. దేవదాసయ్య గారు, ఇప్పుడు చాలా మంది వింటున్నారు లైవ్లో, నేను ధైర్యంగా మాట్లాడతాను. చెట్టు పేరు చెప్పుకుని కాయలు వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవదాసయ్య గారు నిజంగానే భక్తుడు. ఇవాళ పొద్దున ఫోన్ వచ్చింది, అయ్యా దేవదాసయ్య గారు ఏ ఇంట్లో ఉన్నాడు, అక్కడ మేము మందిరం కట్టే కదా, అక్కడ సభలు పెడుతున్నాం, లాస్ట్ ఇయర్ వచ్చారు మీరు, ఈ సంవత్సరం కూడా మాకు మీరు రావాలి అంటే 6 డేట్లు మన డేట్లు ఉండేది, మీరు మార్చుకుని డేట్లు లేకపోతే రాలేదని చెప్పారు. ఆ భక్తుల పేరు చెప్తున్నారు కానీ ఆ మాదిరి వారు దాన్ని అనుభవించారు. చాలా మంది జీవితాల్లో భక్తి సింగ్ గారు, పిఎం సామ్యుల్ గారు, కె అబ్రహాం గారు, లేటెస్ట్ గా యేసన్న గారు గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం పదే పదే. వాళ్ళు చాలా వరకు ఏం చెప్పారో అది చేయగలిగారు.
కనుక వాడు నేటికి వందల వేల లక్షల కోట్ల మందికి మాదిరిగా ఉన్నారు. ఒక దైవజనుడు సంఘానికి మాదిరిగా ఉండాలి, సంఘము లోకానికి మాదిరిగా ఉండాలి. దానికి ముందు మనందరము ఒకరికొకరం మాదిరిగా ఉండాలి. అట్లీస్ట్ నీ పక్కన నామది నీ గురించి మంచిగా చెప్తారా? ఏంటో ఇంట్లో తిరుగుతున్నాను కానండి, ఈ ఆడవలాగా మధ్యలో పోలన్నట్టు ఉంది నా పరిస్థితి, ఎప్పుడు తోడలేక ఇవ్వనట్టు వెనకాల పడుతున్నాను, కానీ నేను ఎటువంటి చెడ్డమంటదండి బాబు మనసులో. అక్క వందలక్క అంట పైకి అంతే, కానీ ఇద్దరికి కలవల సమ్మతింపక ఇద్దరు కూడి నడుకురా నడిచారు. నడిచి నడిచి నడవలేక సొమ్మసిలిపోయాడు. ఏమా నీ పక్కనున్నామే నీతో ఏకీపిస్తుంది అన్ని విషయాల్లో విసిగిపోతుందా అంటే నువ్వు మాదిరిగా లేకపోతే ఖచ్చితంగా విసిగిపోతుంది. పైకి వందనాలంటే చిరాకు పడిపోతుంది, లోపల బాబోయ్ మళ్ళీ ఈమెతో ప్రార్థన చేయాలా, చచ్చికెళ్ళాలా అంటే మాదిరి లేదు. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు పరిశీలించలేదని, నువ్వెంత పరిశీలిస్తున్నావో నిన్నంతే పరిశీలిస్తున్నావు. కానీ ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో లెట్ us చెక్. ఎవరి గురించి అంటాం కాదు, అవును ఇతరుల లోపాలని బాగా కనపడుతున్నాయి, ఇతరుల దోషాలు, నేరాలు, మోసాలు, లోపాలు కనపడుతున్నాయి. మరి నీవు కూడా కనపడుతున్నాయి నువ్వు అనుకుంటున్నావేమో. యూ హావ్ బీన్ టెల్లింగ్ లాట్స్ ఆఫ్ స్టోరీస్, బట్ స్టిల్ యూ హావ్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై యువర్ ఫాల్ట్స్. ప్రభా నేను ఈ మాట అన్నాను, నేను అలా ఉంటానా, ఉండగలుగుతానా అని ఆచితూచి మాట. కొంతమంది గురించి నేను గమనిస్తున్నప్పుడు విశ్వాసులకు మాదిరిగా కనపడడం లేదు, దైవజనులకు మాదిరిగా కనపడడం లేదు. కానీ పౌలు అంటాడు, నేను అన్ని విషయముల్లో నేను మాదిరిగా గుండె వచ్చి చెప్పగలం మాదిరి. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు బైబిల్, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి. ఎంత ధైర్యం కావాలి, ఎంత ధైర్యం కావాలి. చేశాడు కనుక చెప్పగలిగాడు. తను చేసింది డైరెక్ట్గా సూటిగా. మీరు ఇంటికి హోంవర్క్ 20 అధ్యాయం టైం ఉంది మనకి. ఇవాళ 20వ అధ్యాయం అంతా చదివితే ఆయన ఎవరెవరికి ఏమేమి చేశాడు, ఏమేమి చెప్పాడు, చాలా అద్భుతంగా ఆయన వివరించాడు. దేవుని బిడ్డలారా, మన క్రియలు సత్క్రియలు అయితే అవి ఎంత దాచినా దాగో, అవి ఏమవుతాయి, ప్రకాశిస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకని అవి సత్క్రియలు. భూలోకంలో ఇక రానున్న కాలంలో ప్రజలు కానీ, సంఘాలు కానీ, దైవజనులు కానీ మాదిరికరమైన వారి కోసం ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం అండి? మాదిరిగా ఉన్న. ఇదివరకు మన పాస్టర్ గారు అనేవాళ్ళు కాదు, పాదిరులు అనేవాళ్ళు. పాదిరి అంటే ఏంటి? మాదిరి అని. పాదిరి అంటే ఏంటమ్మా? నవ్వండి, నవ్వాలి, నవ్వండి, నవ్వలాగా చదవండి అంతే. ఎందుకంటే సావలాగా నవ్వండి, నవ్వలాగా చచ్చిపోవాలి, ఆనందంలో అలా తేలిపోవాలన్నమాట. మాదిరి అంటే మాటకి మాట అనడం కాదు, దోషలకు దోషం చేయడం కాదు, కీడు చేయడం కాదు, తింటే తినడం కాదు, కొట్టడం కాదు, పెట్టడం కాదు. అవతల వాడు చేసింది నువ్వు చేయకపోవడమే మాదిరి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు ఎప్పుడే రిటాలియేట్ చేశారా? మనం పాడతాం చాలాసార్లు, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా అనంట. మన నోరు తెరిచి ఆయన నోరు తెరవలేదు, నోరు మూసుకుంటారండి. ఎందుకు తెరవలేదు? నోరు లేదా? ఆయన బాధ లేదా, నొప్పి లేదా, కష్టం లేదా, వేదన లేదా, ఇబ్బంది లేదా? ఏమిటి నన్ను ఎందుకు ఇలా అన్యాయంగా చేస్తాను అనలేడా? సహించాలి.
భరించాడు, వహించాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం బాగా చదవండి. గొర్రె బొచ్చు కత్తిరించు వాని మీద మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా నోడుతారు. నిజమే, కొన్నిసార్లు మన మాటలు తగ్గించేసుకుంటాం. అనవసరంగా మాట్లాడి నేను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసి నేనంటే ఏంటో అన్నట్టుగా మనం మాట్లాడడం వల్ల స్వనీతిలో పడిపోయి మనకున్నటువంటి ఆ వాల్యూస్ పోగొట్టుకుంటామేమో. మన మాటలు ఎంత తక్కువ ఉంటుంది మంచిదేమో. ఈ 4 రోజుల ఉపవాస ప్రార్థనలో మనకేదో దేవుడు చేయాలని దేవుడు అడుగుతున్నాం. మనకేదో కానీ దేవుడు మనకేదో చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనం చేసే కార్యక్రమాలకి మనం ఊహించినా, అడుగుతున్నా, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా ఏమేమో జరగలేదు కదా, ఏమో జరగాలనుకున్నవన్నీ ఏమో జరగాలని కార్యాల కోసం మనతో చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకేదో చేస్తాడు. అంటే మనలో ఒక మార్పును, మన అంతరంగంలో ఒక గొప్ప చెప్పండి ప్రక్షాళన చేస్తున్నాడు. మరి మీ సంగతి నాకు చేస్తున్నాడు. నాకు చెప్తున్నాడు దేవుని ఆత్మ. కొంతమంది కనబడుతున్నాడు, చాలా కనబడి చెప్తున్నాడు. మొహమాటంతో ఏం చేస్తున్నానంటే వాయిదాలు వేస్తున్నాం. వాయిదాలు వేసినంత మాత్రం నా దేవుడి మీద వర్తమానం మారదు. మళ్ళీ అదే చెప్తాడు. నువ్వు మారేంత వరకు, తను చేసుకునేంత వరకు నీకు అదే చెప్తుంటాడు. మొదటి కలవద్దన్నాడు. ఇంకా చెప్పిన కొన్ని కార్యక్రమాలు నిలవద్దన్నాడు, కొన్ని స్థలాల్లో నిలవద్దన్నాడు. ఇదంతా కేవలం ఉపవాస ప్రార్థనలో ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పర్సనల్గా డీల్ చేస్తున్నాడు, నిన్ను కూడా చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషం చెప్తాం హల్లెలూయా. అన్నీ చేయదగినవే కానీ అన్నీ యోగ్యమైనవి కాదు. దేవుని సంఘం చాలా 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 మెలకు కలిగి ప్రత్యేకపరుచుకుంటూ ఉండాలి. ఇదే మనం ప్రత్యేకపరుచుకోవాలి. పౌలు గారు ఎంత మాదిరిగా ఉన్నాడండి. ఈ మధ్యన 300, 400, 500 సంవత్సరాలు పెట్టి భక్తుల్ని మనంతో మాదిరిగా పెట్టుకుంటే పౌలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మాదిరిగానే ఉన్నాడు. దేవుడు మాదిరికరమైన వారిని వాడుకుంటాడు. అక్కడ ఒక లెసన్ చెప్పాడు పౌలు గారు. బలహీనుల్ని సంరక్షించాలి. మనం చేస్తాం ఎప్పుడు మనకంటే గొప్ప వాళ్ళు తోడని ప్రమాణం చేసి, మనకంటే గొప్ప వాళ్ళని, ధనవంతుల్ని, అధికారుల్ని, ఉద్యోగస్తుల్ని, పెద్దల్ని, బాగా హోదా కలిగిన వాళ్ళని పిలిపించి మళ్ళా ఆయన బలపరుస్తుంటాం. పెట్టడంలో కానీ పొగట్టడంలో కానీ కదా. కానీ బైబిల్ అంటుంది నువ్వు వాళ్ళు చేసేది చెప్పినా నువ్వు మాత్రం ఖచ్చితంగా బలహీనులను. ఇప్పుడు నీ సభల్లో ఏం జరగాల? సభలకి పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇంట్లో అన్నం ఉంది, కరికలు లేదు. నీ సభలకు వచ్చేది నువ్వు అన్నం పెట్టాలా? ఇప్పుడు నేను పురుగు లేదనుకో, ఇంట్లో నాకు అంత ఉందని ఇక్కడ కడుపు కాలిపోతాడు. వాళ్ళకి లోబడితే, వాళ్ళ మాట వింటే వాళ్ళు చేస్తారు, మనకు అన్నం పెడతారు, లేదా ఏదో విశ్రాంతిస్తారు. కనుక మన జీవితాల్లో బలహీనుడు అన్నది కూడా ఏ హీనుడు? మనం ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చెప్పండి, నూరు చేసి చెప్పండి అమ్మా. సంరక్షించాలి. కనుక ఏం చేయాలని కింద లింగి పెట్టాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చున్నదంట. నువ్వు బలహీనులను సంరక్షించాలంటే, నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా నువ్వు పోషించాలంటే, సంరక్షించాలంటే, సహాయం చేయాలంటే నువ్వేం చేయాలంట? ఎప్పుడు చేతులు చాపి పుచ్చుకోవడమే కాదు, దేవుని దగ్గర నుంచి సంవత్సరానికి ఒకసారైనా హృదయపూర్వకంగా నువ్వేం చేయాలంట? ఇవ్వాలి. నువ్వు ఎంత పుచ్చుకున్నావో అంతా లెక్కేసి దానికి మించిన ఒక ఉన్నతమైన విలువైనటువంటి ఇవ్వడం అనే దాంట్లో నువ్వు వారు తిరుగుతావు. నేను చాలాసార్లు చెప్పాను, మనం చెప్తున్నాను, లైవ్లో కూడా మాట్లాడుతాను, చాలా మంది తెలవాలని మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఇట్ మే నాట్ అప్లికబుల్ టు యూ, బట్ ఇట్ అప్లైస్ టు ద లిసనర్స్ అండ్ వ్యూవర్స్. క్రైస్తవులు
అంటే ఎవరంట? వాళ్ళ ఫైనల్ ఫిక్స్ చేయాలన్నా ఆత్మీయులు అన్నమ్మా. క్రైస్తవులు అంటే ఎవరమ్మా? మాట్లాడితే చాలా మంది, కొంతమంది క్రైస్తవులైన కానీ శరీర సంబంధంగా ఆగపడకూడతారు. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే చివరికి ఆత్మీయుడు. ఆత్మీయుడు అనగా ఎవరంటే దేవుని పేట దేవుని కోసం ఏదో ఒకటి ఎవరో ఒకరికి ఇచ్చువాడు అనండి. ఇలా ఆనందించు, దొరపండి, చేతులు దొరపండి. ప్రస్తుతానికి ఖాళీగా దొరపండి, తర్వాత ఫుల్గా ఏమ్మా చెడు. ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఆత్మీయులు. ఆత్మీయులు అంటే దేవుని పేట ఎవరో ఒకరికి ఎక్కడో చోట ఏదో ఒకటి ఇచ్చేవారిని ఏమంటారు? వాళ్ళే ఆత్మీయులు, వాళ్ళే క్రైస్తవులు. కనుక మన జీవితాల్లో ఎప్పుడు చూసినా మనమేమో ఏదో డంబంగా ఇలాగ ఏదో అన్నట్టుగా కనపడతాం, కానీ ఎక్కడ ఏం లేదు, ఆకులు తప్ప కాయలు లేవు. చాలా ఇళ్ళల్లో, చాలా గృహాల్లో, చాలా కుటుంబాల్లో, చాలా జీవితాల్లో ఆకులు తప్ప ఏం లేదు, షో తప్ప ఏం లేదు, ఫలాలు లేదు. అసలు తినగా నీ ఫలం మీద అనుకున్నాడు యేసయ్య. కరెక్ట్గా నీ దగ్గరే కత్తిరించాలా. పరమగీతాల్లో ఆ వనంలోనికి ఆహ్వానం పడుతుందన్న, వచ్చిన ఫలాలు భుజింపుము. ఏమండి, ఫలాలు ఉన్నాయనుకోండి, తినేవాడు ఇవాళ రేపని తింటాడు. అసలు లేవనుకోండి, ఏమా ఆకులే ఉన్నాయి, మరి పచ్చగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. అంజూరు బాకులు పెద్ద, చాలా పెద్దవి. లాభమేంటి? ప్రయోజనం లేదు. పైకి పచ్చగా ఉన్నావు, పెద్దగా ఉన్నావు, కానీ ఏమాత్రం కూడా ఫలాలు లేకుండా. బైబిల్ అంటుంది వేషధారణ అంటారు. ఏ ధారణ? మనకు వస్త్రధారణ ఉండొచ్చు. అంటే ఈ శరీరాన్ని కప్పుకోవడానికి మనం వస్త్రాలు ధరించాలి. అయినా నువ్వు రోజుకి 7 చీరలు మార్చు, నిన్ను అడిగేవాడు. ఆ బీరులో పడి ములుగుతున్నాయి, నన్ను ఎప్పుడు కట్టుకుంటావు, నన్ను ఎప్పుడు కట్టుకుంటావు కట్టే. ఎవరో లేకుండా అర్ధరాత్రి కూడా కట్టేసి ఒకటి అర్థంలో చూసుకుని భలే పెట్టి. నేను అడిగేది బైబిల్ ఏదైతే లైసెన్స్ ఇచ్చింది. కాగా అన్నము వస్త్రం కలిగి సంతృష్టి సహితమైన భక్తి చేయండి. కూర్చో అమ్మాయి, మీ పేరు నాకు రావట్లేదు, మనవరాడు అంతా. జోయ్ కూర్చో. ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు తిరుగుతుంటే డైరెక్ట్ లాగా నీ వెనకాల అసిస్టెంట్ డైరెక్టర్ ఇదే మాకు. డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఇంటి తిరుగుతూ మొదలెట్టారు. వీధిలో వాళ్ళే, ఇళ్లలో వాళ్ళే, మందిరంలో ఏళ్లే. ఏమా కూర్చో, ఎక్కడో దగ్గర కూర్చో. ఆయన ఆ యొక్క లైబ్రరీలో మదిపోతాయి. ఏంటో బాబు, నేను కూర్చున్నా మళ్ళీ కూర్చోబడ్డాడు అనుకుంటారు. ఎప్పుడు కూర్చోబడినావా బాబు? స్తోత్రం చెప్పడేసేకి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ దాకా వచ్చావు? అన్నము. నువ్వు ఒకవేళ రోజుకి 3 సార్లు తింటావా, 4 సార్లు తింటావా? లేదంటే నేను సింగపూర్లో నేను 2001లో వెళ్తే రోజుకి 8 సార్లు తింటున్నాను. రవి అయిపో తింటారా అంటే అంత పని చేస్తారు, అంత పని చేస్తారు, అంత తింటారు. అది అడుగుతారు. నాకు 6 గంటలకే తింటున్నారు. మనమేమో 12 గంటలగా తినే రకం కాదు. 6:30కి వెళ్ళాను, ఏమీ లేదు, మొత్తం తినేసాను. అయ్యో ఎలాగో ఆకలి అవుతుందంటే 9 o'clock సపరేట్ పెడతామని అన్నారు. అలాగా సరే నేను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుని మా నాన్నగారు నాన్న మీరు వస్తారంటే నేను ఉండిపోతానంటే వెళ్ళా. 9 గంటల 3 నిమిషాలకి వెళ్ళా. వెళ్తే మళ్ళీ సపరేట్ తినేసాను. టైం ప్రకారం తినేస్తున్నారు. ఫస్ట్ టైం 17 రోజులు ఉన్నా సింగపూర్లో. కడిపోయి కాలే పోయింది. ఎందుకంటే వాళ్ళ టైం ప్రకారం టైం ప్రకారంగా పని చేస్తున్నారు. బైబిల్ అంటే పని చేయకుండా మనం భోజనం చేయడానికి మనకు పర్మిషన్ లేదా? ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఏదో ఒక పని చేయాలి. పని చేయకుండా భోజనం చేయడానికి లేదు. స్త్రీ అయితే ఇంట్లో పని చేయి, కుదిరితే ఇంట్లో పని చేయి, కానీ ఖచ్చితంగా పురుషుడు పని చేయాలి. పని లేకుండా ఎందుకు చూస్తారా మీరు? పని పడడానికి దొరకాలి, పని చేయాలి. అంతేత దేవుని వాక్య ప్రకారంగా ఈ నీ జీవితంలో
ఒక గొప్ప తాత్పర్యం ఏంటంటే మాదిరి అంటే నువ్వు పుచ్చుకోవడం కాదంట, ఇవ్వడం అంట. In order to receive, you have to give. ఏమంటే నువ్వు ఇచ్చావంటే మన ఏమవుతావంట, పుచ్చుకుంటావు. అంటే క్రైస్తవ జీవితం అంతా ఇచ్చేవాడు ఇవ్వడం, పుచ్చుకోవడం, ఇవ్వడం, పుచ్చుకోవడం మీద ఆధారపడడం. మనం ఎవరికి ఇచ్చినా దేవుడికి ఇస్తున్నాం. రిపీటెడ్లీ సేయింగ్ అగైన్. నువ్వు ఎవరికి ఇచ్చినా, ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావు. అందరూ చేతులపై చెప్పండి, ఎవరికి ఇస్తున్నాను నేను? చెప్పాలి, చేతులపై చెప్పాలి, ఎవరికి ఇస్తున్నాను? దేవుడు ఏమైనా ఉంచుకుంటాడా? దేవుడు మనకు రుణం ఉంటాడా? దేవుడు మనకు బాకీ ఉంటాడా? దేవుడు మనకు బాకీ ఉంటే దారుణం అయిపోతుంది. రుణం కాదు, దారుణం అయిపోతుంది. దేవుడు ఎవ్వరికి ఎప్పుడు కూడా రుణస్తులు కాదు. ఆయన ఎన్నడూ కూడా ధారాళముగా ఉన్నవాడు కానీ దారుణమైన వాడు కాదు. దేవునికి స్తోత్రం. మనందరికీ ఏం చేయమన్నాడైనా అనండి, ఫ్రీగా ఒక ఊపిరి పిలుచుకెళ్ళనండి. ధారాళం మాసిదోని ఆ సంఘానికి అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ధారాళమైనది. ధారాళానికి వ్యతిరేకమైన పిసినార్థం, లోభత్వం, సంకుచితం, స్వార్థం, నాది అనుకోవడం. నాకున్నదంతా నీవిచ్చినది, నేనేమి తేను ఈ లోకమునకు. యాక్చువల్లీ ఈ చరణం ఆ పాఠం లేదు, నేను రాసేదా, యాడ్ చేసి. ఏనామా ప్రథమ ఫలములు ఇంకేవి ఉన్నాయి కదా రకరకాల. ఈ మాట నేను యాడ్ చేసి అనిపించదు. అప్పట్లో నేను మామూలుగా ఇంత పబ్లిష్గా మన పాటలు విడుదల చేయలేక అనండి, ఈ మాట అనండి. నాకున్నదంతా నీవే. అందరూ చెప్పండి, బయట చెప్పండి, దేవుడు చెప్పండి. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. నేనేమి తేలేను ఈ లోకమునకు, స్తుతింతును ఏమిచ్చిన దేవా నీకేమివ్వగలను, ఏమిచ్చిన దేవా నీకేమివ్వగలను. ఏదో ఇచ్చేసినా, ఎంత ఇచ్చేసినా నేనేమి ఇవ్వలేదయ్యా అంటున్నాడు. ఇచ్చేసి నేనేమి ఇచ్చానయ్యా, నేను ఇవ్వగలనయ్యా అని అంటాడు. కానీ మన జీవితాల్లో మాదిరి చేసింది నువ్వే, కానీ నేను కాదు ఉండాలా. ఈ కుడి చేతులు చేసిందండి, ఎడమ చేతులు తెలియకుండా ఉండాలా. నువ్వు ధర్మం చేసింది డబ్బా కొట్టి చెప్పించుకోకూడదు. బైబిల్ కాలేజీలో చాలా చిల్లర పనులు చేసేవాడిని. నాకు నచ్చకపోతే కూర్చోవాలి. కొంతమంది అబద్ధం ఆడితే అప్పుడు ఈ మధ్యన కొట్టాను. ఎవరి జోలికి వెళ్తుంది. అబద్ధం అంటే నాకు బలి రకరకాల అది కోపం. మిగతా పాపాలన్నీ సైతాను సోదరులను నీ స్వయంత్రం చేస్తావు, కానీ అబద్ధం తెలిసి ఆడతావు. అందుకే నా పాపం అబద్ధం ఆడాడు. మాకు ఒక వంటడు ఉండేవాడు, ప్రసాద్ గారు. అక్కడ తేనె సత్యం అనుకుంటున్నాడు. వాడు తేనె ఉండేవాడు, వంట చేసేవాడు. ఆడు ఎందుకో తేడా చేసే ఫ్యాక్టరీ వచ్చానండి. ఇది నేను అనుకుంటాను. అప్పుడప్పుడు వెతుగా లక్షలు ఉన్నట్టున్నాయి. యశు ప్రభుత్వనే 3.5 ఏళ్ళ నుండి అది చివరి చేశాడు. ఎవరు చెప్పండవా? మనకు చివరికి ఎవరో పెద్ద పాస్టర్ గారు, చిన్నోడు గారు చివరికి తల్లి దగ్గర కత్తింది కదా ఆయన. అసలు కట్టేయడమా? బైబిల్ పైకెత్తండి. అసలు కట్టేది 2 అంచులు గల ఎటువంటి కట్టం కట్టే వాడి ఇది ఉండాలి మనలో. కానీ పేతురు గారు ఏసేదో తిరుగుతున్నాడు కానీ, తిన్నాడు కానీ, పడుకున్నాడు కానీ, చెప్తున్నాడు కానీ, చేస్తున్నాడు కానీ ఇది లేదు. ఏది కత్తి. జాగ్రత్త. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలలు మన బైబిల్లో. జాగ్రత్త. నీ దగ్గర కత్తిలేదు కానీ మాటలు మాత్రం కత్తిలాగా పొడిచేస్తుంటారు. నువ్వు మహారాజు ఎవడో పొడిచేద్దామా
ఎలా చూస్తే అలా సమాధానం పడతాం అంటే కొన్నిసార్లు ఆగ్రహం ముక్కోపం ఉంటుంది. అది కోపం, అది కోపం ఉండొచ్చట. అమ్మో కోపం ఉండొచ్చట, కానీ ఎప్పుడ మా ముక్కోపం ఉండకూడదట, ఆగ్రహం ఉండకూడదట. అదుగా అసమానత గురించి కొంచెం కోపం వచ్చినా మన వెంటనే సాయంత్రం అయ్యే లోపల ఏం చేయాలి, మనం సమాధాన పడిపోవాలా, లేకపోతే పాపం అయిపోతుంది. ఈ పాపం అయిపోవాలా వద్దు. కొంతమంది చెప్పరు, నేను చెప్పేస్తున్నాను కదా, నా బలహీనతలు చెప్పేస్తున్నాను. ఎవడన్నా కాని మాట్లాడితే ప్లేట్ ఇసిరేయడమే. అఖిల పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యారు మీ దగ్గరికి వచ్చాక చాలా సెట్ అయినండి అన్నది. అంతకుముందు ఏం చేయడమ్మా, అన్నం సరిపోతే అన్నం కొండ లేదనుకో, అప్పుడు అది తీసేవాడు మొత్తం అన్నం దాన్ని చేస్తాడు, కొండ చేస్తాడు. ఎక్కడ బాబు దగ్గర ఏదో అక్కడ అయిపోతే తీసేది అనేవాడు. ఇడ్లీ అంటే పిచ్చి, పందెం కడితే 100 ఇడ్లీ తినేస్తాడు. తింటాడు అక్కడ వాకి విన్నాడు, ఖచ్చితంగా అటెండ్ అయిపోయాడు. నేను ఆశ్చర్యపోయాడు, ఏంటమ్మా ఒకవేళ అన్నం సరిపోతే నువ్వు ఎందుకు ఎక్కువ అన్నదని గెలడేసేవాడు. ఆయన తప్పలేదు, అది నా బలహీనత అది కాదు. అన్ని బాగున్నా మాట బాగోపోతే ఇది తీసేసేవాడు. మాట బాగుండాలి, పద్ధతి ఉండాలి, విధేయత ఉండాలి అన్నట్టుండే. ఇదంతా ఇప్పుడు హిస్టరీ కదమ్మో 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మనం మొదటి సమయం మీరు ఇప్పుడు నేను అన్నింటిలో మార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు కొంచెం ఏదైనా చరిత్రలు ఉంటే ఉండొచ్చు. హల్లెలూయా, మనమే పరిపూర్ణం కాదుగా, ప్రయత్నం చేస్తున్నాం. తీరా నాకు పెళ్ళైన తర్వాత 1988 జనవరి 10వ తారీఖున ఆదివారం వచ్చింది. ఇద్దరికి ఆడవాళ్ళకి ఇద్దరికి అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చినాం, మనలో డబ్బా కొట్టుకున్నాం చూసాం. మనం ఇచ్చింది అందరూ గెలవాలనుకుని ఈడు ఈ మునిపేడ సత్యంగాడు చేరు సత్యంగాడు వేసాడంటే ఆడు మాపుతాడు. ఎవరు మా అత్తగారు ఊరు అంటాడు. ఆడు మా అత్తగారు శిష్యుడా ఇంకో కూడా వచ్చింది. అంటే ఆవిడ మీద ఆడు ఆ సంఘానికి ఫ్యాన్లు ఇస్తే ఆ ఫ్యాన్ మీద మునిపెడుతుంది. అయ్యి బాబు రాకుండా వచ్చింది. వీడు నేను కొట్టిసారి చెప్తాడు కదా బాబుకి, ఎవరికి నువ్వు కొత్త తప్పాడితే, కానీ ఇప్పుడు ఆ చెప్పుడుగా నా తప్పంటాడా. వీడు ఎక్కడ ఏమంటే పాస్టర్ గారు ఎవరండి, అదే మీకు వంట చేయడు కదా సత్యం, ఎక్కడ ఎవరు ఇవ్వరే. జాగ్రత్త, మనం చేసిన క్రియలు ఎప్పుడొకప్పుడు బయటపడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పలేసే హల్లెలూయా. నువ్వు రహస్యంగా చేసినవన్నీ బహిరంగంగా చేయబడతాయి. అతను ఏమీ లేదు, పేదవాడే, కానీ జ్ఞానం చెందదు. ధనవంతుడు అయ్యాడు, ఆయన పిల్లలు ఎంతో గొప్పగా అయ్యారు. ఇప్పుడు స్నేహితుడే ఫోన్ చేస్తాడు, అయ్యారు అంటాడు. అయ్యారని ఒకసారి రమ్మంటాడు. ఎవరికి ఖాళీ ఉంది, ఎవరింటికి వెళ్తాక నాకు ఖాళీ లేదు. నన్ను పంచపక్ష పరిమాణాలు పెట్టి వస్తుంటే కనుక అయ్యగారు వస్తున్నారు వచ్చో అని దారంతో ఏదో పరిస్థితి ఆహ్వానించుకున్నాను, కానీ నేను వెళ్ళను. నా మనసు కుదిరితే పూరి గుడిసెలో పేదవాడి ఇంట్లోకి వెళ్ళి ఆహ్లాదంగా ఉంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. కనుక మాదిరి ఉండాలి. నువ్వు ఏదైనా చెప్పావంటే అది నువ్వు చేసి ఉండాలి. నేను ఒకసారి పోవాలి వెళ్తే ఈ సినిమా డైరెక్టర్ దాసునారాయణ ఉన్నాడు అని అక్కడ ఉన్నాడు. అక్కడ ఏంట్రా ఇక్కడ ఉన్నాడని చెప్పి నేను అక్కడ ఆగితే, అమ్మా నాకు బెల్లం తినడం అలవాటు ఉందమ్మా, అందుకే నేను ఇప్పుడుదా చెప్పలేదంటే ఈ మాట ఏదో నెలగడ్డ చెప్పాలి కదా నువ్వు అంటుంది. అది ఎందుకు చెప్తున్నా చేద్దాం. ఎందుకేంటంట ఆ మనవాడు బెల్లం తింటుంటే, అయ్యా బెదిరించి గట్టించి బెల్లం తినడం మార్పించాయంటే రేపురా 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 అని నాకు రోజు చెప్పాడంట. ఏమని మరి అప్పుడే చెప్పచ్చు కదంటే, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉందమ్మా, అందుకే అది మానేశాక నీ నాకు రోడ్డు పట్టింది నాకు, అందుకు నువ్వు చెప్తారే బెల్లం మానే అన్నాడు. నాకు అది అర్థం కాదు. తర్వాత సినిమా అర్థం వేరే షూటింగ్ అంటే మనం మానేయకుండా మనం చెప్పే ప్రయోజనము లేదు. అది మాదిరి కాదు. మనం చెప్పుకున్నదంతా కూడా మన బలహీనత ఎప్పుడు చెప్పుకున్నా మనం మానేయగలిగింది కనుక మానేసిన తర్వాత చెప్పాలి.
ఇవాళ చాలా మంది బోధకులకు తెలుసు, ఇవాళ ప్రసంగం అంతా మీకు కాదు మాకే, అందుకే నా గురించి చెప్తున్నాను చాలా విషయం. కొన్నిసార్లు మాకు మేమే బోధించుకోవాలంటాడు, ఇతరులకు బోధించే నువ్వు బోధించుకోవడమా అది నడుస్తుంది. యు కాంట్ హైడ్ సంథింగ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో మనం అందరూ కూడా ఆఖరికి ఎలా మిగిలిపోవాలా? మాదిరిగా మిగిలిపోవాలి. దేవునికి స్తోత్రం. పౌలు రాశాడు, అదే పౌలు, విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. పాస్టర్ గారులకు రాశాడు ఆయన, విశ్వాసులు ఎలా ఉండాలి? మేము ప్రార్థనలోను అక్కడ రాశాడు, భక్తిలోను, సుగుణాల్లోను, చెప్పండినమ్మా, త్యాగాల్లోను, అనేక విషయాలు గమనించాలా? సంఘాలకి మాదిరిగా. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, నేను ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పా, ఐ వాజ్ లైక్ దిస్. ఇప్పుడు మీరు చెప్పాలి, అరే మీరు ఇంకా అలాగే ఉన్నారని అంటారు. మీరు ఆ లక్షణం కనపడలేదండి, మీరు అలా ఉండరు, మీరు అలా కాదు అని అంటారు. అది మీ చేతిలో ఉంటుంది. అలా బ్రతకాల్సిన బతుకు నాకు ఉంటుంది, ఆ బ్రతికిన బతుకు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేను ఎవరికి అర్థం కాను అంటే కుదరదు. మనమందరికీ అన్ని అర్థం కావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ముగింపులకు వచ్చేసాం. అమ్మా ఇది బాగుంటున్నారా? మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ఇదే పేతురు మళ్ళీ రాశాడు. ఇందాక పౌలు గారు చెప్పాడు, అమ్మా ప్రవహిస్తున్నారు, మాట్లాడండి అమ్మా కొంచెం తలపైకైతే. పేతురు గారు చెప్పాడు, మీకు అప్పగింపబడిన వారిని. అమ్మా ఇప్పుడు రాజమండ్రితో నాకు అప్పచెప్పాడా దేవుడు? లేదు. మిమ్మల్ని చెప్పండి నాకు అప్పగించాడు. ప్రతి పాస్టర్ గారికి ఒక మందను అప్పగించాడు. మంద అంటే ఏంటి? పందుల మంద కాదు ఇది, చెప్పాలా? కుక్కల మంద కాదు ఇది, గేదెల మంద కాదు ఇది, గొర్రెల మంద. ఈ గొర్రెల మంద దేవుడు ఎంతమందిని అప్పగిస్తే అంతమందికి ఎలా ఉండాలంట? మాదిరిగా. నేను పాదిరిగా ఉంటానండి, చాలా ఎలా ఉండాలి? కూర్చో జోయ్, కూర్చో, డోంట్ రోమ్ హియర్ అంటే ఏం చేయాలి? మందకు మాదిరిగా ఉండాలి. నన్ను ఉపవాసం చేయమన్నానుకో నేను చేసి ఉండాలి. నేను ఇవ్వమన్నానుకో ఇచ్చి ఉండాలా. ప్రార్థన చేయమన్నానుకో చేసి ఉండాలా. త్యాగం చేయమంటే నేను చేసి ఉండాలా. నేనేమో చెప్తుంటే అది చేసి ఉండాలా. అప్పుడే మాదిరి. నేను ఆరాధన చేయమని నేను ప్రేరేపిస్తుంటాను చాలాసార్లు. ఎక్కువసేపు చేయమంటాను కదా, కారణం ఏంటి? నేను ఆరాధన చేస్తాను. నాకు లేదు మీకు ఏమిస్తా? ఎందుకు ఆరాధన చేయాలమ్మా? ఎందుకు చేయాలి? దేవుడికి ఇష్టమైంది, అవసరమైంది, దేవుడు కోరుకుంటున్నదే కరెక్ట్. అలాంటప్పుడు నేను చేయకుండా ఆంధ్రశలు పెద్దలు పండుగ చేయండి అంటే ప్రయోజనం లేదు. కానీ మీకు నేను చెప్పకముందే నేను చేస్తున్నాను అనుకో, నన్ను చూసి మీరు చేస్తాను. ఎందుకు మాదిరిగా ఉండాలి? ఎందుకు పాస్టర్ గారి మాదిరి ఉండాలి? ఆయన చూసి ఇవాళ కదా రేపైనా, లేకపోతే ఎల్లుండైనా నువ్వు చేస్తావు, నేను కూడా ఎలాగ చేయాలి అని నీకు ఇన్స్పిరేషన్గా నువ్వు తయారవుతావు. దేవునికి స్తోత్రం. చేతులు కూడా మాదిరి అంటే చేసి చెప్పేవాడు, లేక చెప్పి చేసేవాడు. ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలి, అలాగే ఉండాలి. ఇప్పుడు పేతురు గారు అన్నాడు, మీరు అలా చదువు మాట,
చదవండి సిస్టర్. మీకు అప్పగింపబడిన వారి పైన, వారి కింద కాదు, వారి పక్క కాదు, వారి ముందు కాదు, వారి వెనకాల కాదు, ఎక్కడ? వారి పైన ఎలా ఉండాలి? అది అమ్మా, మీ మీద పాస్టర్ గారు ప్రభువు కాదమ్మా, చాలా బాగా అర్థం చేసుకోవాలా. ఐఎమ్ సో పిటీ, expressing my pity. I have been observing many pastors are ruling like lords. సంఘాల మీద చాలా మంది పాస్టర్లు ఉన్నారు, ప్రభువులుగా ఎక్కడ ఉన్నారు. సంఘానికి ప్రభు ఒక్కడే, ఆయన యేసు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏమంటుంది? ప్రభువు ఒక్కడే. పరమ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి, మా సంఘానికి కూడా ఆయనే ప్రభు. అంటే ఒక పాస్టర్ గారు ఎంత మాత్రం ప్రభువు కాదు, కాకూడదు, కాడు, కాదాడు, కానేరడు. ఇవాళ నేను చాలా మంది లైవ్ లో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు, సంఘాలు చూస్తున్నప్పుడు, వీళ్ళు లేదు ఆ సంఘానికి, ఆ మందకి, ఆ పిల్లలకి, ఆ విశ్వాసులకి మేము లార్డ్స్, పాస్టర్ అన్నట్టుంటారు. చాలా విచారం. బైబిల్ ఏ పాస్టర్ గారైనా సంఘానికి మాదిరే కానీ సంఘానికి ఏం కాదు, మందకేం కాదు, ప్రభువు కాదు. అంత చెప్పండి ఏమాట, ప్రభువు. ఇప్పుడు మీ పాస్టర్ నా గురించి మీరు చెప్పాలి సార్, నేను మీ మీద ప్రభువుగా ఉంటున్నానా, మీకు మాదిరిగా ఉన్నా? వీ హ్యావ్ టు చెక్ అవర్ లైఫ్స్ వన్స్ అగైన్. మీ సంఘం దీని గురించి ఏం చెప్తుంది? అమ్మో ఆయనండి ప్రభు అండి అన్నారంటే నువ్వు దేవుని మహిమను దొంగిలించినట్టే. ఏ పాస్టర్ గారు కూడా సంఘానికి ఎలా ఉండాలా? ప్రభువుగా అక్కడ చదవడం, అక్కడ ఉందా? ప్రభువులైనట్టు. అంటే నటనే కానీ కాదు, నీకు తెలుస్తుంది. అయినా కానీ ప్రభువులైనట్టు ఉంటున్నావు కాదు. ఎవరు నువ్వు? ఎవరివే? సంఘములో సంఘస్థులతో పాటు నువ్వు కూడా ఒక సభ్యుడివే, ఒక సహోదరుడివే. కాకపోతే పని అంటే వారికి కాపరిగా ఉండి మేత పెట్టాలి, వారికి ప్రార్థన చేసి కాపలా కాయాలి. అది నీ మాదిరి. కానీ చాలా మంది చేస్తారు చెప్పండి, మన సంఘాల మీద అధికారం చేసేవాళ్ళు, ప్రభుత్వాలు చేసేవాళ్ళు, ఏలిక చేసేవాళ్ళు, రుణం చేసేవాళ్ళు, అదిరించేవాళ్ళు, కదిలించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు ఎక్కువైపోయినవా. చాలా ప్రమాదకరమైన విషయం. దేవుని సంగమా, ఏ పాస్టర్ గారు కూడా నీకు ప్రభువు కాదు, యేసు ప్రభు ఒక్కడే నా ప్రభు. చంద్రబాబు చెప్పండి, చంద్రబాబు బాగా చంద్రబాబు. యు ఆర్ లార్డ్, యు ఆర్ లార్డ్, యు ఆర్ లార్డ్, యు ఆర్ లార్డ్, యు హావ్ రిజన్ from the dead and you are Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. Yesu Prabhu, Yesu Prabhu, Yesu Prabhu. Notaro, Yesu Prabhu. మృతులలో నుండి లేచిన ప్రభువు, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును, యేసు క్రీస్తే ప్రభువని, నా యేసు క్రీస్తే ప్రభువని. యు ఆర్ లార్డ్, యు ఆర్ లార్డ్, యు ఆర్ లార్డ్. ఎవరు నీ ప్రభు? ఎవరు? నీ మీద ఎవ్వరు కూడా ప్రభుత్వం చేయడానికి లేదు. పాపము నీ మీద ప్రభుత్వం చేయడానికి లేదు. సాధారణ నీ మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. మనుషులు నీ మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. అపవిత్రత నీ మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. మనుషులు నీ మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. మనం ఒప్పుకుంటేనే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా మనకు నాయకులు, అధికారులు అంతే. వాళ్ళే మనకి ప్రభువులు కాదు. మీ పాస్టర్ గారు కూడా నీకు ప్రభువు కాదు. ఎవరైనా నీకు చదువు చదువు ప్రభువులైనట్టుండగా
అబ్బా ఈ మాట అండర్లైన్ చేయండి. పౌలు ఏం చెప్పాడు, పేతురు కూడా అదే చెప్పాడు. పౌలు నేను అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నానని చెప్పాడు. పేతురు అన్నాడు మీరు కూడా అన్ని విషయాలు అందరికీ, సంఘానికి ముఖ్యంగా ఎలా ఉండాలి, మాదిరిగా ఉండండి అని దేవునికి హెచ్చరిక చేస్తున్నాడు. నేనంటాను మాదిరికరమైన పాస్టర్కి మాదిరికరమైన సంఘం ఉంటుంది, మాదిరికరమైన సంఘానికి మాదిరికరమైన పాస్టర్ ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనందరం కూడా ఈ మధ్యాహ్నం పదే పదే సవాల్ చేయబడుతున్నాం, మాదిరి 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 మన జీవితాల్లో ఉండాలి. మోడల్ ఎగ్జాంపుల్ లైఫ్ మనలో ఉండాలి. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ దైవజనులు అలా బతికారు కనుక చెప్పగలిగారు. పౌలు గారు పేతురు గారు ఏం చేశారమ్మా, అలాగే బతికారు, అలాగే బతికారు. అంత తేలిక కాదు, అలాగే అంత కష్టమో కాదు, అంత సులువు కాదు, అలాగే అంత క్లిష్టమైనది కాదు. దేవుని వలన సమస్తమా సాధ్యమే. నేను ఈ మధ్య నా పాట రాసినప్పుడు నాకు దొరకలే మాట, కానీ ఈ మధ్య నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట దొరికింది. నమ్మువారికి సాధ్యం అన్నాడు, బలపరచబడడం సాధ్యం అన్నాడని మన చదివి రాశాం. కానీ ఈ మధ్య పరిశుధాత్మ కూడా చూపించాడు, మీకు సమస్తము సాధ్యమే అన్నాడు. బైబిల్ ఉందా మీకు చదివారు ఎక్కడన్నా? నమ్మినోడికే కాదు, బలపరచబడ్డాడు కాదు, మీకు చెప్పాడు శిష్యుడికి డైరెక్ట్. కనుక మన జీవితాల్లో విశ్వాసం అయితే విశ్వాసులకు మాదిరిగా ఉండు, తోటి విశ్వాసులకి. పాస్టర్ అయితే సంఘానికి మాదిరిగా ఉండు, అంతే తోటి దేవుని కూడా మాదిరిగా ఉంటే మనందరం కూడా ఏం చేస్తున్నాం, దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తున్నాం. అందరూ చిత్తపై త్యాగ చిత్త వేసే గమనయ్యా, నన్ను అలా మార్చండియ్యా, నన్ను ఉదాహరణగా తీసుకోవాలయ్యా. నేను ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలి, ఆరాధన చేస్తే ఈ అయ్యగారిలా చేయాలి, వాక్యం ఉంటే ఆమెలా చదవాలి, ఉపవాసం ఉంటే ఈమెలా ఉండాలి, దేవుడికి ఇస్తే ఆమెలా ఉండాలి. బాగా చూసుకుని ఎవరు తక్కువ ఇస్తున్నారో ఆ తక్కువ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ ఇచ్చేవారుకో అది గొప్ప కాదు. బాగా ఎక్కువ వివరిస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ ఇస్తే అది మాది. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మనకంటే మనసత్వం, మనకంటే లీస్ట్గా ఎవడున్నాడా, తక్కువగా ఎవడున్నాడా, దిక్కులో ఎవడున్నాడా, దివాణం ఎక్కడ ఉన్నాడా, వీళ్ళకంటే కొంచెం ఏదో చేసి నేను కూడా బాగున్నాను అనిపించుకుందాం. బైబిల్లో ఒప్పుకోదు. ప్రమాణం చేసినప్పుడంట ఎవడైనా సరే తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేస్తారంట. చదివా బైబిల్లో? మరి నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు మాదిరిగా ఉన్నప్పుడు ఎవరికంటే మాదిరిగా ఉన్న వాళ్ళకంటే మాదిరిగా ఉన్న వాళ్ళు చూసుకోవాలి. అప్పుడు నువ్వు మంచి మాదిరిగా మారిపోతావు. కనుక మధ్యాహ్నం మన జీవితాన్ని మనం పరిశీలించుకుని పౌలు గారు చెప్పినట్టు, పేతురు గారు చెప్పినట్లు, పాస్టర్ గారేమో సంఘానికి, సంఘమేమో పాస్టర్ గారికి, సంఘస్థులేమో ఒకరికొకరికి, పాస్టర్ గారేమో తన తోడు దేవునికి, ఎక్కడ చూసినా దేవుని పిల్లలు, విశ్వాసులు, క్రైస్తవులు మాదిరి చూపిస్తే దేవుని రాజ్యం చాలా త్వరగా కట్టబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఎదుగుతున్న అనేక బిగ్ ఆఫీసర్స్, ల్యాబ్ కలిగిన వాళ్ళు తెలుసు. నువ్వు అడుగుతావా నేనేమనుకున్నావు? పెద్ద పెద్ద పైలట్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, కలెక్టర్, ఐఏఎస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు నా కళ్ళను చూశాను. బాత్రూమ్ ల్యాబ్ కలిగిన వాళ్ళు చూశాను. తగ్గించుకుని వాళ్ళు వడ్డించడం చూసి, నువ్వు ఏ విషయంలో తగ్గించుకున్నావు? ఏ విషయంలో మాత్రమే ఉన్నావు? ఎప్పుడు చూసినా కొట్లాట్లో నాకు ముందు పెట్టలేదు, నాకు వెనకాల పెట్టలేదు, నాకు అలా పెట్టలేదు, నాకు ఇలా పెట్టలేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఈ ఘోషే సరిపోయింది. కానీ నీ జీవితంలో నేను కూడా ఒక మాదిరిగా ఉంటాను. మీకు తెలుసా ఒక మాదిరి? నేను ఏ లాంటి ఫంక్షన్కి వెళ్ళినా సరే ఛాలెంజ్, ఆఖరి క్షణంలో ఉంటాను. భోజనానికి కంగారు పడినాను, నాకు ఆగలు, షుగర్ నోటికి ఎక్కువ, కానీ నా ఆఖరి దాకా ఉంటాను. ఉంటుందంటే లాగలేదు, నష్టం ఏంటి? ఏ సభకెళ్ళినా నేను ఎక్కడో కూర్చుంటాను. నేను కనపడేటప్పటికి ఎవడు కూడా చెప్తాడు, నన్ను సభ మీదకి ఎలాంటి 1,00,000 మంది ఉన్నా సరే నన్ను పిలిచి స్టేజ్ మీద కూర్చోబెడతారు. నేను అలా అనుకోను, కావాలని ఎక్కడో హైడ్ అయి ఉంటాను.
తగ్గించుకో. మాదిరి అంటే ఏంటన్నమాట? తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం కాదు, వ్యాసదానం చేసుకోవడం కాదు. మాదిరి ప్రేమించే విషయంలో మాదిరి ఉండాలి, క్షమించే విషయంలో మాదిరి ఉండాలి, ఓర్చుకునే విషయంలో మాదిరి ఉండాలి. నేను చిన్నపిల్లవాడిని అన్నప్పుడు చిన్నపిల్లలు చేష్ట చేశాను, చిన్నపిల్లలాగా ప్రవర్తించాను, చిన్నపిల్లలాగా మాట్లాడాను, చిన్నపిల్లలాగా తలంచాను. ఇప్పుడు నేనేమయ్యాను? పెద్దవాడిని అయినప్పుడు ఈ చిన్న విషయాలన్నీ నేను మానేశాను. దేవుడి సినిమా అది మాదిరి. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. అదే మొదటి పేతురు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 21వ వచనం. వాస్తవంగా అసలు మెసేజ్ ఇది, కానీ నా టైం చూపిస్తుంది. యు ఆర్ ఫినిష్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు. ఇక నువ్వు పాస్టర్ గారిలో, పెద్దలలో, ఇష్టపడిన వాళ్ళనో, నచ్చిన వాళ్ళనో, మెచ్చిన వాళ్ళనో వాళ్ళ అడుగు జాడలు నడవడం కాదంట. ఏం చేయాలంటమ్మా? తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయి. ఏసి వెళ్ళిపోయాడుగా. ఏమి ఇచ్చాడైనా? కీర్తి శేషులు అంటారు. ఏంటది? కీర్తిని పిలిచిపోయాడు. మా తాతలు నేతులు నాకేమి మూతులు నాపుతామన్నాడు. ఏమి ఇచ్చావు? నీ కీర్తి శేషం ఏంటి? ఏసీ చెప్తే ఏమన్నాడు? ఏసీ ఏమిటి పోయాడమ్మా? మాదిరి నుంచి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుప్రభువుకి ఏముందన్నమాట? మాదిరి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు. ఎలాగా? ఆయన అడుగులో అడుగు వేసుకు రాగలిగినంత. ఇప్పుడు ఎవరు అడుగులో అడిగేయాలా? చెప్పండి, ఎవరు అడుగులో వేయాలా? యేసయ్య అడుగు నీ ముందుంది, నీ అడుగు ఆయన అడుగులో పడాలి. అడుగులో అడుగు వేసుకుంటే వెళ్తే నువ్వు గమ్యం చేరిపోతావు. తీరము చేరనని భయమే లేదు, గమ్యము చేరనని దిగులసలుకెళ్ళే. నేను అంత ధైర్యం అండి నీకు. నేను యేసయ్య అడుగులో అడుగు వేసి నడుస్తాను. ఆలోచించి ముగించేస్తున్నాను. నీ అడుగు ఎక్కడ పడుతుంది? తప్పుడు వేస్తున్నావా? తాగుబోతు వాళ్ళగా అడుగులు వేస్తున్నావా? లేక యేసయ్య అడుగులో అడుగు వేస్తాను. అమ్మా అందరూ బాగా ఆలోచించండి. ఏ అడుగులో అడిగేయాలి మనం? చెప్పండి. యేసయ్య అడుగులో అడుగు. నీ ముందు యేసయ్య అడుగు ఉన్నది. ఆయన ముందు నడిచాడు, ఆయన చేసి చూపించాడు, ఆయన నడిచి చూపించాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన అడుగు వేస్తే ఆయన చేసినట్టు, ఆయన చెప్పినట్టు నువ్వేం చేస్తావు? చేయగలవు. యేసు ప్రభువు మన గురించి గొప్ప వాక్యం ఏంటంటే, ఓ మై గాడ్, తన అడుగు చాడలేదు. మనం నడుచుకుని ఆయన నడవాలి పని లేదు. కానీ ఎందుకు నడిచాడు? నువ్వు నడిచి రావాలి కదా, మనం నడవాలి కదా. అందుకని ఆయన ముందు వాళ్ళకు చూపించాడు. యేసు ప్రభువు అడుగులు మా ముందు కనపడుతున్నాయండి. యేసయ్య అడుగులు ఎందుకు కనపడుతుంది సార్? నీవు అడుగులు అడుగు వేయాలని. ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే, ఇక ఏ అడుగు కూడా నీకు ముందడుగు కాదు, లేక మాదిరికరమైన అడుగు కాదు. యేసయ్య అడుగు వేసిన అడుగే నీకు నాకు మాదిరికరమైన అడుగు. You have to walk in the footsteps of Jesus Christ. యేసయ్య మాదిరించినటువంటి ఆ పాదాలకి మేకు పట్టు. శిలువలో యేసుప్రభువు 2 పాదాలను కలిసి పెట్టి, ఏ జనమా 2 చేతులకి 2 మేకులు కొట్టారు, కానీ 2 కాళ్ళకి ఒకే మేకు, 2 కాళ్ళకి ఒకే మేకు. ఆలోచించండి. ఇలా పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే మేకు. ఇప్పుడు యేసుప్రభువు వారి యొక్క పాదాలు ఎవరైతే మనమే. అమ్మా యేసయ్య శిరస్సు కదా సంఘానికి. మనం ఎవరో మెడకాయ దగ్గర నుంచి చెప్పండి, రోజు మెడకాయ దగ్గర నుంచి, భుజాల దగ్గర నుంచి చెప్పండి, కాళ్ళ దాకా, పాదాల దాకా మనం శరీరం.
అందుకనే అన్నాడు, శీఘ్రముగా ఆయన మీ పాదముల కింద సాతానును వాని కార్యములను చెదరగొట్టును. నువ్వు నడుస్తావా యేసయ్య పాదాల్లో? అడుగులు అడిగేస్తావా? నీ పాదాలే సైతాన్ గారి యొక్క చెప్పండి, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని వాడి మీద కొడతావు. నీ సంతానమునకును నీ సంతానం ఆ సంతానం, ఆ సంతానం మనమే. ఆ సంతానం క్రీస్తే, ఆ క్రీస్తు సంతానమే మనం. మత్తయి ఒకటోనేది యేసు క్రీస్తు వంశావళి అందులో ఉన్నావు. ట్యాక్స్ చెప్పేయడమ్మా అందులో ఉన్నావు అంటే నిజమా చెప్తున్నామండి. యేసుక్రీస్తు వంశావళిలో నువ్వు చేరిపోయావమ్మా. చేరవలసిన చేరలేదు, చేరకూడని చేరలేని వాళ్ళు చేరిపోయారు. రూతం చేరొచ్చా? తామారు చేరొచ్చా? బత్షెబ చేరొచ్చా? రహాబు చేరొచ్చా? మాట్లాడారు నాయన, మూడు ఆంధ్ర మాట్లాడరు. మనవాడైతే ఎవరు చేరొచ్చు? చేరకూడని వాడిని చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకోలేదు. దే ఆర్ నాట్ డిజర్వ్డ్ క్వాలిఫైడ్, బట్ జీసస్ అడిగేశాడు అవకాశం. ఆయన కూడా అన్నాడు అక్కడ చదవండి, మాట 221 రిపీటెడ్లీ స్పీక్ అవుట్. ఏమా యశ్వ్రో బాధ వచ్చిందా? వచ్చింది. క్రీస్తు కూడా నీకు బాధ వస్తుంది, కానీ ఆయన కూడా వచ్చింది. యేసయ్య కూడా బాధ వచ్చింది. బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు. అది ఎందుకు అనిపించాడు మాదిరి? ఇప్పుడు మాదిరి అంటే ఎందుకు? ఏమా పాస్టర్ గారి మాదిరిగా ఉండాలి, విశ్వాసుల మాదిరిగా ఉండాలి, పౌలు గారి మాదిరిగా ఉండాలి, పేతురు గారి మాదిరిగా ఉండాలి, యేసయ్య మాదిరిగా ఎందుకు వింటానుగా? ఓహో మాదిరి మాదిరి అనుకుంటా. ఏం చేయాలంట? మాదిరి అంటే ఆ అడుగు జాడల్లో నడవడానికి, ఆ విధంగా జీవించడానికి, ఆ విధంగా బ్రతకడానికి, ఆ విధంగా నడవడానికి మాదిరి. ఈ మధ్యాహ్నం దేవుని సంగమా మనం పరిశీలించుకుందాం. ప్రభువా, నా జీవితంలో నన్ను ఎవరు చెప్పేది? నన్ను ఎవరు అనుసరించట్లేదండి, నన్ను ఎవరు అనుకరించట్లేదండి, నన్ను ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదండి అంటే కారణం ఏదో తేడా ఉంది మనలో. నువ్వు కనుక నిజంగా మాదిరిగా ఉంటే ఖచ్చితంగా నీ వెనకాల నీ అడుగులో నువ్వు వేసే అడుగులు ఎత్తున్నావు, నీ వెనకాల అదే అడుగుల్లో నీ అడుగులోను వేసే అడుగులోనూ నడుచుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ 221 7 విషయాలు ఉన్నాయి. వా, మీరు గంట టైం ఇస్తారా నాకు? అయ్యి బాబు, గంట అయిపోయిందంటే ఒక గంట ఎక్స్ట్రా లేదు. అజీర్తి కొంతమందికి అరగట్లేదండి. ఆశ ఉండగానే అందుకోలేకపోతున్నానండి. 24 గంటలు వాక్యం చెప్పాలి. అప్పుడే మనం బోధకులమై ఉంటాం. మా పాస్టర్కి రోషం కలిగించడానికి మాట చెప్పి, కొంతమంది రెస్ట్ లేదు, నాకు బాగాలేదు, నాకు వీలు లేదు నాకు అని చెప్తున్నారు. వాక్యం చెప్పమన్నప్పుడు బైబిల్ మంది సమయమందును అసమయమందు ప్రకటించమంటే నీకు ఖాళీ లేదు, నాకు నీరసంగా ఉంది, నాకు కుదరదు అంటే కుదరదు. ఖచ్చితంగా మనం దేవుని పనిలో ఉండాలి. దేవుని సేవకులారా, ఈ 38 ఏళ్ళుగా అరుపెరగానే పోరాటం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నాను నేను. ఇంకా నాకు తీరలేదు, నాకు తృప్తి లేదు, ఇంకా ఇంకా సుదీర్ఘ తీరాలకు వెళ్ళాలి. ఈ ముగింపులో ఇంకా మహత్తరమైన కార్యాలు చేయాలని ఆశ ఉంది. దేవుని కొరకే మంచి మాదిరి. మాదిరి అంటే కింద వెంట కిందమ్మా. ఒకటి మాదిరి అంటే పాపము చేయకపోవడం మాదిరి. పాపం చేయడం కాదు మాదిరి. యేసుప్రభువు వారు ఎందుకు మాదిరి మనకి? ఆయన పాపము చేయ. ఒకటి. 2, ఆయనలో ఏ కపటము లేదు. 3, ఆయనలో ఏం లేదు? బూతులు తిట్టే, తిట్లు తిట్టే, చెప్పండి, దూషించే తత్వము లేదు. కపటం లేదు, దూషించే తనం లేదు, అంతకుముందు లేదు, పాపము లేదు. అర్థమమ్మా? ఏమా ఆయనలో ఏం లేదు? బెదిరించే తనము లేదు. అంటాం మనం ఏమంటాం అంటే గట్టిగా చెప్తే కేకలిస్తే మానేస్తారు. ఇప్పుడు ఎవరిని బెదిరించరు? 4 బెదిరించింది. రాసుకోండి. 1 పాపము లేదు, 2 కపటము లేదు,
3 దూషణలేదు, 4 బెదిరించలేదు, 5 న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నన్ను తాను అప్పగించుకొనెను. మనదమ్మా ఎక్కడ మిస్ అయ్యావు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని ఏ కష్టమును కనబడలేదు, లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నన్ను తాను అప్పగించుకొనెను. అది ఆయనలో 5వది ఏంటంటే అన్యాయము. బైబిల్ ఉంటుంది, ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపబడ్డాడు. ఎందుకని? ఆయన న్యాయవంతుడే, కానీ ఏం చేశానికి అన్యాయంగా తీర్పు ఇచ్చారు. అంటే ఆయనలో ఏం లేదు, అన్యాయం ఉందనా? తీర్పు ఇచ్చింది అన్యాయము. ఆయన అన్యాయం లేదు, చెప్పండమ్మా. కపటము లేదు, దోషము లేదు, బెదిరింపు లేదు, పాపము లేదు. ఇంకా ఒకసారి పైకి వెళ్ళమ్మా, ముగించేస్తున్నాడు. అయిపోయింది, టైం కూడా అయిపోయింది. పైకి 20 కానీ 19 కానీ ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అవును. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల. అక్కడ ఒక మాట, 6వ మాట, ఆయనలో తప్పు లేదు. ఏం లేదు, తప్పు చేసిన ఆయన శిక్షిస్తాడు. ఇప్పుడు తప్పు లేదు, ఆయన శిక్షించారు. అంటే తప్పుడా? కాదు, ఆయన తప్పు లేదు. చదవమ్మా. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల నీకేమి ఘనము? ఏం ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. అది ఇప్పుడు ఆయన ఏంటమ్మా? మేలు చేసి బాధ అంటే అర్థం ఏంటి? ఆయనలో కీడు లేదు. 7వది ఏంటమ్మా? మేలే ఉంది కానీ ఆయనలో. మళ్ళీ రాసుకోండి. 1 పాపం లేదు, 2 కపటం లేదు, 3 దూషణ లేదు, 4 బెదిరింపు లేదు, 5 అన్యాయం లేదు, 6 తప్పు లేదు, 7 కీడు లేదు. 7 విషయాల్లో యేసుప్రభువు వారు మనకు మాదిరి ఉంచిపోయాడు. నువ్వు చెక్ చేసుకో, నేను ముగించేస్తాను. నీలో పాపము ఉండకూడదు, తప్పు కూడా. పాపం అంటే రక్షణ ముందు చేసేది, తప్పు అంటే రక్షణ పొందా కూడా పదే పదే సారీ అంటాం. సారీ అంటావు కదా, యువర్ సారీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. సారీ అంటే ఎవరంటాడు? తప్పు చేసినాడు సారీ, సారీ సార్. అది సారీ కూడా ఉండకూడదు. ఇంకా అంటే తప్పు చేయకూడదు, తప్పు మనం సారీ చెప్పకూడదు, అది తప్పే ఉండకూడదు. యేసుప్రభువు లేదు. నీకు ఎలా ఉంది? నువ్వు మాదిరి అంటే నువ్వు కూడా మాదిరిగా ఉన్నావని అర్థం ఏంటి? నీలో తప్పు లేదు, చెప్పేటమ్మా. నీలో పాపము లేదు, నీలో అన్యాయం లేదు, నీలో కీడు లేదు, నీలో బెదిరింపు లేదు. కనపడవు కానీ మీ ఆయన గారిని చాలా బెదిరిస్తున్నాం. మీ ఆయన అలాగా బెదిరిస్తాడు. ఆయన బతికేది ఎప్పుడు బెదిరిపోయాను. నువ్వు కూడా ఈ ఎంతకాలమైనా నేను పిల్లిని అనుకున్నాను, నేను పులైపోయానని నేను లేకపోతే నీ బతుకుంటా. బెదిరింపు లేదు. మొదటిది ఏంటమ్మా? మొదటిది మళ్ళీ చెప్పండి, ముగించేస్తాను. ఈ 7 వివరించాలి మీకు ఈవేళ. వాక్య వర్తమానం మాదిరి అంటే ఈ 7 విషయాల్లోనూ మనం ఖచ్చితంగా దేవునికి అనుకూలమై ఉండాలి. మాదిరిగా ఉన్నవాళ్ళు ఈ 7 ఉండవు. మాదిరిగా ఉన్న వాళ్ళు ఈ 7 ఉండవు. ఈ 7 ఉన్నవాడు మాదిరిగా వినవాడు కాదు. పాపము లేదు, కపటము లేదు, దూషణ లేదు, బెదిరింపు లేదు, అన్యాయం లేదు, తప్పు లేదు, కీడు లేదు. చెక్ చేసుకుందాం దేవుని సంగమా. అది నాలో ఉంటే నేను మాదిరి కాదు, అది నీలో ఉంటే నువ్వు మాదిరి కాదు. మనం ఒకరికొకరు మాదిరి కాదు. ఈ 7 విషయాలు వచ్చి మనం విడుదల పొందిన వారమై ప్రభు యొక్క కృప చేత మనమందరికీ అనేకులకు, విశ్వాసులకు, దైవజనులకు మాదిరికరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అందరూ లేచినప్పుడు కళ్ళు మూసుకోండి.